ఈరోజు చాలామంది జీవితాల్లో యేసు ప్రభువును నమ్ముకున్నారు, సొంత రక్షకుడిగా అంగీకరించారు, పాపాలు ఒప్పుకున్నారు, ఆయన కరుణ కృపను పొందుకున్నారు. కానీ వారి జీవితంలో ఇతరుల పట్ల చేదైన మనసు, క్షమించరాని మనస్సు ద్వారముగా మీ జీవితంలో ఏ ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఈరోజు మీరు ఎవరి మీదన్నా అపరాధ భావమో లేకపోతే క్షమించరాని మనసు కలిగి ఉన్నారా? అన్ఫర్గివ్నెస్ ఇస్ ద రెడ్ కార్పెట్ ఫర్ ద డెవిల్. వెల్కమ్ వెల్కమ్, రా నీ సహాయం కావాలి, నీవే నా చీఫ్, రా నువ్వని చేయొద్ది కండిదా. ఈరోజు చాలామంది తెలియకుండా ఈ రీతిగా అపవాదికి పెద్ద తలుపు తెరిచి అపవాది ద్వారా ఏలబరచబడుతున్నారండి. అటువంటి వారు ఆశీర్వదించబడే అవకాశం ఉందంటారా? ఇంపాసిబుల్. ఫలించే జీవితం ఉందంటారా? ఇంపాసిబుల్. వర్ధిల్లే బ్రతుకు ఉందంటారా? ఇంపాసిబుల్. ఈరోజు మనకు తెలియట్లేదు. రాయల్ డోర్ అపవాదికి ఓపెన్ చేసి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించా అంటున్నావు, ఎలా కలుగుతుంది క్షమాపణ? ఈరోజు ఎంతోమంది మన తప్పు సరిదిద్దుకోకుండా మనము దేవుడు ఏదో కార్యం చేయాలని చూస్తున్నామండి. ప్రేమతో వేడుకుంటున్నానండి. ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని, ఆయన ప్రేమతో మిమ్మల్ని హెచ్చరించమంటున్నాడు. ఎందుకంటే ప్రేమ అంటున్నాడు, సమయం ఉన్నదప్పుడే, అవకాశం ఉన్నదప్పుడే జీవితాన్ని సరిదిద్దుకొని నీ జీవితంలో నీవు ఫలించాలి, నీవు ఫలించాలి, నీవు ఫలించాలి. ఎలాగ ఈ క్షమించరాని మనసు నుండి స్వతంత్రత, ఈ పనులు ఎలా చేయాలి? ఇప్పుడు ఇంతవరకు మీరు ఎన్నుండొచ్చు, దీని ఏంటి విమోచన? దేవుడు మనల్ని సృష్టించినప్పుడు సృష్టి మొత్తంలో దెర్ ఇస్ అ సైకిల్, దెర్ ఇస్ ఇన్ అండ్ అవుట్, దెర్ ఇస్ ఇన్ అండ్ అవుట్. ఉదాహరణకి ఒక కారు వాహనం అండి, డీజిల్ వేస్తాను, ఇన్ ఉందా? ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత జూమ్ అంటే బయటికి ఏమెళ్ళాలి? ఎగ్జాస్ట్ ఉండాలి బయటికి. ఎగ్జాస్ట్ లేదనుకో ఏమవుతుంది? కావాలంటే మీ ఎగ్జాస్ట్ మీద ఏదైనా అడ్డు పెట్టండి, ఒకటి బండి అని చేసి ఎంత ఏమవుతుంది? ఆగిపోతుంది, నెక్స్ట్ పాడైపోతుంది, ఇంజిన్ డ్యామేజ్. ఈరోజు చాలామందికి జీవితంలో ఎగ్జాస్ట్ లేదు, అందుకని హార్ట్ డ్యామేజ్, అందుకని మైండ్ ఖరాబ్ అయిపోతుంది, పని చేయట్లేదు, బుర్ర పని చేయట్లేదు, సరిగా ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే వారు చేసే నిర్ణయాలన్నీ ఎగ్జాస్ట్ లేకుండా విషయం లోటుకి వెళ్ళిపోతుంది కాబట్టి. సింపుల్ as that. ఈరోజు మీ ఎగ్జాస్ట్ సరిగా ఉందా? చెక్ యువర్ ఎగ్జాస్ట్. చెక్ యువర్ ఎగ్జాస్ట్ అన్నప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్. నీ హృదయంలో అవుట్లెట్ సరిగా ఉందా? ఎక్కడిది అక్కడ బయటికి పంపించగలుగుతున్నావా? హౌ క్లీన్ ఈజ్ యువర్ హార్ట్? ఎందుకంటే ధన్యతల గురించి చదువుతూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆ మాట మీరు సరిగ్గా చదివి ఉంటే నేను మరలా ఆ ధన్యతలన్నీ ఒక 20-30 టైమ్స్ రిపీట్ అగైన్ చదివి చూస్తా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఒక మనిషి దేవుని చూస్తానికి ముందే వారు ధన్యులు అనమాట. అరే హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒక వ్యక్తి దేవుని చూస్తానికి ముందే ధన్యుడు అంట. ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్. తన యాటిట్యూడ్ ఏంటి? హృదయ శుద్ధి కలవారు. దే హ్యావ్ దేర్ ఎగ్జాస్ట్ కరెక్ట్, దే హ్యావ్ దేర్ అవుట్లెట్ కరెక్ట్, దే హ్యావ్ ఎ గుడ్ హెల్తీ డయట్, దే హ్యావ్ ఎ గుడ్ హెల్తీ బాడీ. ఈరోజు చాలామంది గుండెలు సరిగ్గా పనిచేయట్లే. కారణం అంటే ఎగ్జాస్ట్ బయటికి లేదు, అందుకని గుండె పాడైపోతుంది, గుండె మీద ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది, ఆయాసం, దడ. బిటర్నెస్ రూట్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాను కదా. కోపం ఒకటి. కోపం ఎంతమందికి ఉంటుందో, కోపం ఉన్న ప్రతి ఒక్కరూ ఇతరుల మీద కోపం ఉన్న మాత్రమే కాదు, చేదైన వేరులు మీలో ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోమంటున్నానండి. మొదటిది కోపం. ఈ కోపం వచ్చి ఇట్ ఇస్ నాట్ దట్ డిఫెన్స్ కోపం, ఇట్ ఇస్ లైక్ గ్రడ్జ్. ఆడి పని చెప్తాను చూడు, ఈ నాశనం చేస్తాను చూడు, ఇలా చేసి చూపిస్తాను చూడు, అలాంటిది. రెండోది ఏంటంటే ఇన్సెక్యూరిటీ అంట. ఏమైపోతుందో, బిటర్ రూట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీ. ఈరోజు చాలామందికి వివాహం అవుతలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు భాగస్వామిని చూపించక కాదు, దేవుడు మంచి సంబంధాన్ని తీసుకురాక కాదు. దే జస్ట్ టూ ఇన్సెక్యూర్ టు గెట్ మ్యారీడ్. వై? Because they have fallen in love in the past, got wounded in the past, trusted someone out of the God's will in the past. It's been made you so damaged and insecure. ఆ బిటర్నెస్ని బట్టి ఇంకా నేను ఎవరిని నమ్మలేను. అప్పుడు చేసిన పనికి వాళ్ళని పని బట్టి ఇంకెవ్వరితో నా బ్రతుకుని గడపలేను. సో యూ గెట్ ఇన్సెక్యూరిటీ. ద బిటర్నెస్ క్రియేట్స్ ఇన్సెక్యూరిటీ. కొంతమంది ఏది చూసినా ఇన్సెక్యూరిటీ, జీవితంలో ఏది చేయాలని ఇన్సెక్యూరిటీ, బికాస్ ఆఫ్ బిటర్ రూట్స్ అండి. చేదైన వేరుని బట్టి, చేదైన బ్రతుకుని బట్టి, చేదైన కార్యాన్ని బట్టి. మూడోది ఏంటి తెలుసా? ఈ చేదైన మనసుకు కలిగిన వారికి గర్వం ఎక్కువ ఉంటుందంట. గర్వం ఎలా వస్తుంది తెలుసా? యాక్చువల్లీ ఇట్ విల్ స్టార్ట్ లైక్ ఎ డిఫెన్స్ సిస్టమ్ ఫర్ బిటర్ రూట్స్.
చేదు ఉన్న వారికి బిటర్ రూట్స్లో గర్వం ప్రారంభమవుతుందంట. దాంట్లోంచి వచ్చే ఫలములు ఇవన్నీ. ఆత్మ ఫలం గురించి నేను మాట్లాడతలేదు, పరిశుద్ధాత్ముడి ఫలం గురించి మాట్లాడతలేదు. చేదు వేరులను బట్టి వచ్చే ఫలాలు ఇవన్నీ. కోపము, ఇన్సెక్యూరిటీ, ప్రైడ్. ఏంటిది? నేను తక్కువ అనుకుంటా, గతంలో ఎవడో తక్కువ అన్నాడు అందుకని అందరి ముందు లేనిది ఉన్నట్టుగా, నేనేమనుకుంటున్నావు అన్నట్టుగా ట్రైంగ్ టు డిఫెండ్. కొంతమంది చూడండి, కొన్ని విషయాలు వారి గురించి జస్ట్ అలా టచ్ చేసి చూడండి చాలు, వారి గురించి మొత్తం చరిత్ర మాట్లాడుతున్నా కానీ విడిచిపెట్టరు. అంటే నువ్వేమనుకుంటున్నావో వారు క్లారిఫై చేయాలని చూస్తున్నారు. దే ఆర్ సో ప్రౌడ్. ఈ మాట వినేటప్పుడు, ఈ వాక్యం వినేటప్పుడు మీలో ఏమైనా కలుగుతుందా చూడండి. 4వ రకం ఏంటంటే దాంట్లో వచ్చే ఫలము, ఈ చేదైన వేరులో ఉన్నవారు ఎవరికి లోబడదలుచుకోరు. దే వాంట్ ఇండిపెండెన్స్. దే టాక్ అబౌట్ ఫ్రీడమ్. నేను ఎవరి మాట వినను, నేను ఎవరిని నమ్మను, నేను ఒక్కనే బ్రతుకుతాను, నేను ఒక్కదాన్నే బ్రతుకుతాను, నా జీవితం ఒంటరి జీవితమే. మీ జీవితం కానీ ఒంటరి జీవితం ఉందా ఒకసారి పరీక్షించుకుంటారా? ఎందుకంటే కొంతమంది జీవితాలు ఇటువంటి రీతిగా చేదైన వేర్లు కలిగిన వారికి ఎవరు ఉండరు పక్కన, ఒక్కనే బ్రతుకుతూ ఉంటారు. వివాహం ఉండదు, వివాహమైన భర్త భార్య ఉండరు, ఎందులో ఏది ఉండదు. దెర్ ఇస్ నో ఫ్రెండ్స్, దెర్ ఇస్ నో ఫ్యామిలీ, దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్. దే ఓన్లీ సే ఐ యామ్ అలోన్, ఐ యామ్ లోన్లీ. నో 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 నో. చేదైన వేరులను బట్టి దే ఓన్లీ డిపెండ్ ఆన్ ఇది. 5వది ఏంటంటే, ఈ చేదైన వేర్లు ఉన్నవారు ఓవర్కన అఫెండ్ అయిపోతారంట. మీరు ఉన్నారు అలాగా? లేకపోతే ఎవరన్నా చూసారు అలాగా? ఏదో మాటలో మాట ఏదో మాట్లాడుతూ ఉంటాం మనం, ఏదో మామూలు మాట్లాడు, వెంటనే వాళ్ళు ఫీల్ అయిపోతారు. వెంటనే నా గురించి మాట్లాడుతున్నారు, నాదే ఇది, ఏడ్చేస్తారు. చూసారా? ఎమోషనల్ బ్లాక్మెయిల్, దట్ ఈస్ కాల్డ్. ఇందుకొరకు అలాగ అవుతుంది అన్నదప్పుడు చూస్తే, కొన్ని గాయాలు బయట ఉంటాయండి, కొన్ని గాయాల మచ్చలు ఉంటాయండి, కొన్ని గాయాలు బయటికి పెద్ద పెద్ద గాయాలుగా కనబడతాయి, కొన్ని గాయాలు ఉంటాయి బయట కనబడమంటాయి, అవి లోపటగా ఉంటాయంట. కొన్ని గాయాలు బహిరంగ కనబడమంటే అవి లోన ఉన్నాయి. అవి ఏమంటామంటే దాన్ని ఇంగ్లీష్లో చూస్తే బ్రూజ్ అంటాం. wounds are different, bruises are different. What is a bruise? బ్రూజ్ అనేది ఇన్వర్డ్ డ్యామేజ్, వూండ్స్ అనేది అవుట్వర్డ్ డ్యామేజ్. బయట బ్లేడ్తో కోసామనుకో బయట కోసుకుంటుంది, గాయం కనబడుతుంది. ఈ బ్రూజ్ అనేది ఏంటంటే, బాక్సింగ్లో చూడండి, గుద్దిన తర్వాత బయట ఏం అవ్వదు, బయట ఏం పెద్ద కోసుకోదు, బయట ఏం పెద్ద ఏమవ్వదు. కానీ లోపట చూడండి, ఎముకకి దెబ్బ తగిలి ఉంటుంది, లోపట నరాలు చిట్లు ఉంటాయి, ఈ కొంచెం రంగు మారుతుంది, ఎర్రగా అయ్యి దాని తర్వాత బ్లూయిష్గా మారి దాని తర్వాత నల్లగా మారుతుంది. ఆ టైంలో ఏమవుతుంది, బయట గాయం లేదు, మేకప్ ప్లేస్ కవర్ చేసుకోవచ్చు, చెయ్యి అట్లా పెట్టు, అబ్బా అంటే ఎందుకు ఓరక చేయి పెట్టానన్నా కూడా మంచిగా చెయ్యి ఇట్లా పడతా ఉన్నా, అబ్బా ఎందుకు, లోపట ఉంది గాయం. ఇలాంటి వారు కూడా అలాగే ఉంటారంట. దే హ్యావ్ ఇన్వర్డ్ బ్లీడింగ్. ఎవరో గాయపరిచిన దానికి వారు బయట సర్దుకుని వచ్చారు, సడన్గా మీరు ఎక్కడో తెలియకుండా ఆ పాయింట్ టచ్ చేశారు. చేసిన దాన్ని బట్టి ఏమైపోతుంది, వెంటనే నొప్పి, వెంటనే దే ట్రై టు జంప్ ఆన్ ఇట్. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు ప్రభు గుండె చెదిరిన వారిని బాగు చేయువాడంట. నమ్మేవారు మాత్రం హల్లెలూయా చెప్తారా? అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, గుండె పీసులు అయిపోవచ్చు. యేసు ప్రభు మన బహిరంగ గాయాలు మాత్రం కాదు స్వస్థపరిచేది, ఇంటర్నల్ డ్యామేజ్. when I talk ఇంటర్నల్ డ్యామేజ్, బ్రూజెస్, ఎమోషనల్ డ్యామేజ్. కొంతమంది జీవితంలో బయట ఏం డ్యామేజ్ ఉండదు, మనసులో చూడండి, ఈ ధనవంతులు చూడండి, బయట ఏం నష్టం ఉండదు, అంతా ఉంటుంది, కానీ మనసులో చూడండి నెమ్మది ఉండదు. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య కూడా ఎమోషనల్ డ్యామేజ్. కలిసే ఉంటారు, వివాహం అంటారు, కుటుంబం అంటారు, పిల్లలు అంటారు, బట్ దెర్ ఇస్ ఎ గ్యాప్. ఎందుకంటే ఎప్పుడో ఏదో ఎక్కడో ఏదో అయిన దాన్ని బట్టి ఆ డ్యామేజ్, వుండ్, నొప్పి, సమాధానం లేదు. కానీ బాగు చేసేది దేవుడు అనేది దేవుడు మాకు తెలియజేస్తుంది. హీ కెన్ హీల్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. కానీ ఎలాగ హీల్ చేస్తాడు అనేది కూడా మనం చూస్తున్నాము. ఆ రోజు చూస్తే ఈ చేదైన వేర్లు కలిగిన వారికి సిగ్గు ఎక్కువ అంట, అందుకని వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే ఎవరో ఎప్పుడో అన్నారు నువ్వు అందంగా ఉండవా, అందుకని వాళ్ళు ఎలా ఉన్నారో దే జస్ట్ డౌట్ దెమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ సమ్వన్స్ వూండ్. టిల్ గాడ్ హీల్స్ యూ కెనాట్ లివ్ అగైన్. టిల్ గాడ్ హీల్స్ యూ కెనాట్ స్పీక్ అగైన్.
టిల్ గాడ్ హీల్స్ యూ కెనాట్ వర్క్ అగైన్. ఎవరు ఏదన్నా నీకేమొచ్చి ఈ పని అని, అందుకని ఆ రోజు నుంచి వదిలేశారు. లేకపోతే మనసులో మీకు ఎప్పుడు నుండో ఇది నీది, ఇది నువ్వు చెయ్యాలి, ఇది నీకు చెయ్యొచ్చు, ఇది నువ్వు చేయగలవు. కానీ ఎవరో అన్న మాటకి మేబీ యూ హ్యావ్ గివెన్ ఇట్ అప్. ఇట్ జస్ట్ ఇంటర్నల్ బ్లీడింగ్, ఎమోషనల్ వూండ్. జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఇందులో ప్రొఫెషనల్. ఎందుకంటే దేవుడిచ్చిన తలాంత నువ్వు ఎరుగుతున్నావో లేదో, కానీ నీలో ఉన్న తలాంత అపవాది బాగా తెలుసు. అది ఎట్లా దెబ్బ కొట్టి ఆపాలని చూస్తున్నాడు. దెబ్బ కొట్టి ఆపి నీకు చేత కాదు అని చెప్తే నువ్వు ఎప్పటికీ వాడవు కదా, ఆ సిగ్గులోనే జీవిస్తావు కదా, అవమానాల్లోనే జీవిస్తావు కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో కానీ ఇటువంటిది ఏదైనా ఉందా చూడండి. 7వ రకం చూస్తే, ఈ చేదైన వేదులు కలిగిన వారు చేదుతనం బట్టి వారు అన్ని మ్యానిపులేషన్లను పెడతారంట. దే లైక్ టు మ్యానిపులేట్ అండ్ ఆల్సో కంట్రోల్. ఈ మాట మ్యానిపులేషన్, కంట్రోల్ అంటే ద క్వీన్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్తే బైబిల్లో యెజబెల్ అండి. మ్యానిపులేషన్ అండ్ కంట్రోల్, షీఈస్ ద క్వీన్. మ్యానిపులేషన్ అండ్ కంట్రోల్. యెజబెల్ ఎందుకు అలాంటి స్త్రీగా మారింది చరిత్రలో చూస్తే, గతంలో చాలాసార్లు చెప్పాను, తెలుసో లేదో కానీ ఒక మాటలో చెప్తాను. యెజబెల్ అధికారాన్ని కోరింది, అధికారాన్ని కనబరిచింది, తన మాటకు విరోధంగా లేచింది, ఎవరినైనా చంపేసింది. దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు అని ఏలియానే బెదిరిస్తుంది. రేపు ఈ టైంకి నేను చంపి కుక్కలు నీ దేహాన్ని నాకపోతే చూడు అంటే ఎంత అధికారం. ఆ స్త్రీకి ఏమాత్రం భయం ఉందా? ఇందుకు దాని ముందే చూస్తాం. బాల్ ప్రవక్తల్ని, అషర్ ప్రవక్తల్ని ఇంచుమించు 450 మంది వీరు, 400 మంది వీరు. కరెక్ట్ చరిత్ర చూస్తే 850, 840 ప్రాఫిట్స్ని చంపిన తర్వాత అమ్మంటుంది, రేపు ఈ టైంకి నిన్ను చంపి నీ దేహాన్ని కుక్కలు నాకపోతే చూడు. ఇందుకు ఆ స్త్రీ అంతా మూర్ఖురాలుగా, హార్ట్లెస్గా మారింది అంటే, తన యవ్వన కాలంలోనే తన చిన్ననాడే తన తల్లిని పోగొట్టుకుంది. తల్లిని పోగొట్టుకున్న స్త్రీ తన తండ్రి ద్వారా పెంచబడింది. తన తండ్రి తనని నిజంగా ప్రేమించలేదు. తన తండ్రి ఆ స్త్రీని ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువులాగా చూశాడు. చివరికి ఆ స్త్రీని ఎలాగ ఇచ్చుకున్నాడంటే, ప్రోడక్ట్ లాగా, ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా ఇచ్చాడు. ఏంటి? సమాధానం కొరకు ఆహాబుకి, ఇదిగో మన ఇద్దరి మధ్య సమాధానం వస్తానికి నా కుమార్తె నీకు ఇస్తున్నాను, తీసుకో. ఫ్రమ్ యంగ్ ఏజ్ షీఈస్ బీన్ ఇన్ బిటర్నెస్, లెఫ్ట్ అలోన్, లోన్లీనెస్, డిప్రెస్డ్. ఎప్పుడైతే రాజు భార్య అయిందో నెక్స్ట్ ఏం తెలుసా? తనలో ఉన్న చేదైన వేరులన్నీ బయటికి, తనలో చేదైన వేరుల నుండి ఫలం వస్తుంది. ఈరోజు చాలామంది చూడండి, వారి జీవితంలో ఉన్న గాయాలను బట్టి ఇతరుల జీవితాలని నాశనం చేస్తాను చూస్తారు. సమాధానంగా బ్రతకనవరు ఎవరిని, ఏ ఒక్క కుటుంబం బ్రతకనవరు. వారి జీవితంలో జరిగిన దానికి ఎవరి జీవితం బాగుపడకూడదు, ఎవరి జీవితం మంచిగా జీవించకూడదు. కొన్ని జీవితాలను చూస్తానండి, ఇంక ఇవి మారతాయా అనే పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే వారి గాయాలు అంత లోతుగా ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో కానీ క్షమించరా అని మనసు ఉంటే, మన నాశనాన్ని మనం తెచ్చుకుంటున్నాం. మన తల మీద వీఆర్ పుట్టింగ్ ద కోల్స్ ఆఫ్ ఫైర్, అగ్నిని మన మీద వేసుకుంటున్నాం. అగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఆలయానికి వస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తిని, నేను విశ్వాసం, నేను బాప్తీసం తీసుకున్నాను. డస్ ఇట్ కేర్? గాడ్ డజంట్ కేర్ ఆల్ దిస్. నీకు క్షమాపణ ఎవరిచ్చారు? నీకు క్షమాపణ ఎవరిచ్చారు? నేను ఒకనని అడుగుతున్నాడు దేవుడు. నీకు క్షమాపణ రావాలంటే, నేను నీకు క్షమాపణ అవ్వాలంటే నువ్వు క్షమించాలి కదా. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్, యూ గెట్ ఫర్గివ్నెస్. నీ గాయం ఎంతదైనా సరే నీవు క్షమిస్తే మాత్రమే నీకు క్షమాపణ. దాన్ని బట్టి బ్రతకగలుగుతామండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో హృదయ శుద్ధి ఉందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈరోజు మనం విరోధంగా ఎవరు ఏం మాట్లాడుండొచ్చు, ఎలాగా కాదు, క్షమించండి. యూ లెటింగ్ గో ఈజ్ యువర్ హీలింగ్. మీరు వదులతో మీలోండి విషం బయటకు పోతాం. మీ క్షమాపణ మీలోండి విషం బయటకు పోతాం. డోంట్ హోల్డ్ గ్రచెస్. దేవుడు అన్నాడు, తీర్పు నా పని, వెంజెన్స్ ఇస్ మైన్ అంటున్నాడు దేవుడు. నేను చూసుకుంటా, ఐ విల్ డీల్, నేను చేసుకుంటా. నేనున్నా నీ పక్షాన, నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు మనకి మంచి గొర్రెల కాపరు ఉన్నాడండి, మంచి గొర్రెల కాపరు, నాట్ జస్ట్ ఎ షెపర్డ్, గుడ్ షెపర్డ్. దేవుడు అంటాడు, నేను మంచి గొర్రెల కాపరు. ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. ఈరోజు నిజంగా ఆయన బిడ్డలమైన మనము విశ్వాసముతో ఆయన చిత్తములో నడుస్తూ, స్టేయింగ్ లైట్, స్టేయింగ్ బ్లెస్డ్,
బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఈ మాటతో ముగిస్తున్నాను. ఇందాక చెప్పిన రీతిగా ఎంతోమంది వారి జీవితంలో ఈ క్షమించరాని మనసును బట్టి అపవాది ద్వారా దాడి చేయబడుతూ యాంగర్, ఇన్సెక్యూరిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇటువంటి అన్ని బాధల ద్వారా నాశనం చేయబడుతున్నారు. ఇక్కడున్న మీరు ఎవరైనా సరే మీ జీవితంలో నెమ్మది లేక, దీవెన లేక, గర్వఫలం లేక, సమాధానం లేక, ఎటువంటి హెచ్చింపు లేక, యూ నీడ్ టు రియల్లీ చెక్ మీలో ఏమన్నా ఇలాంటి క్షమించరాని మనస్సు అనే అవకాశం ఉందా, తలుపు ఉందా, అపవాదిగా రాయల్ వెల్కమ్ ఉందా? చెక్ యువర్ సెల్ఫ్. వారు ఏమి చేసిన వారైనా కూడా పర్వాలేదు, దేవుని వాక్యం తెలియజేస్తుంది అది. యు ఫర్గివ్. ఎందుకంటే ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక మనిషి క్షమిస్తామంటాం, తనకి విశ్వాసాన్ని కనబరుస్తాం. యూ హ్యావ్ ఫెయిత్ టు ఫర్గివ్. ఏంటి ఆ మాట చెప్పండి, అందరు చెప్పండి. ఫెయిత్ టు ఫర్గివ్. విశ్వాసం కావాలంట క్షమిస్తాం. వీరు ఇలా చేశారే అని ఒక భావం ఉంటుంది, కానీ పర్వాలేదు, నాకు విశ్వాసం ఉంది, వారు ఇలా చేసినా కూడా నన్ను బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. విశ్వాసం. వారు నన్ను ఇలా శపించారు, పర్వాలేదు, వారు శపించినా కూడా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఉన్నాడు. విశ్వాసం. సో ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ ఫర్గివ్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ఫర్గివ్. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనకు నిజంగా విశ్వాసం అంటే వి హంబుల్, వి కన్ఫెస్. మనం ఇతరులను క్షమించి మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలండి. ఈ సమయంలో దయచేసి స్థలంలో ఉంచి మొదటగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏంటి మీ జీవితంలో ఉన్న గాయాలు? ఏంటి మీ జీవితంలో ఉన్న బాధ? ఏంటి మీ జీవితంలో ఉన్న వేదన? ఏంటి మీ జీవితంలో ఉన్న దుఃఖము? ఏంటి మీ జీవితంలో లేని ఆశీర్వాదము? ఏంటి మీ జీవితంలో నిలిచి ఉండనిది? ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యము మనకు అర్థం వంటిదండి, మనం పరీక్షించుకునే చేసేది, పరీక్షింపుల చేసేది. యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం చెప్తారు, టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ ఆర్ యు ఇన్ ఫెయిత్ ఆర్ నాట్. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నిజంగా దేవునికి క్షమాపణ కలిగిన వారు ఉన్నామా పరీక్షించుకోవాలి. ఎక్కడ మీకు తప్పు జరుగుతుందో చూడాలి. కుటుంబంలో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రుల మధ్య, సహోదరుల మధ్య సమాధానం ఉందా? రక్త సంబంధుల మధ్య సమాధానం ఉందా? ఎందుకు లేదు? గో టు ద రూట్ కాస్ నౌ. ఎందుకు లేదు? ఏంటి ఆ మాటలు? ఏంటి వాడు చేసిన పని? ఏంటి అది మిమ్మల్ని బాధపడి? ఏంటి అది? ఎన్ని సంవత్సరములైనా సరే అక్కడ ఉంది, ఆ విత్తనం ఎదిగింది, మొక్కలాగా ఎదిగిందేమో, చెట్టులాగా ఎదిగిందేమో, ఇది పీకే సమయం ఇది. ఏంటి అది మిమ్మల్ని బాధపరిచింది? ఏంటి అది వారు మాట్లాడినది? ఏంటి అది మిమ్మల్ని గాయపరిచింది? ఏంటి మీకు చేసిన అన్యాయం? ఏం అక్రమం జరిగింది మీ జీవితంలో? అది ఏమైనా సరే ఈ సమయంలో ఇఫ్ యూ హావ్ గాట్ టు ద రూట్ కాజ్, స్టార్ట్ ప్లకింగ్ ఇట్ అవుట్. వారిని క్షమించండి. వారు అన్న మాటలను క్షమించండి. వారు చేసిన కార్యాలను క్షమించండి. స్టార్ట్ ఫర్గివింగ్. యూ విల్ రిసీవ్ ఫర్గివ్నెస్. మొదటగా మీరు క్షమిస్తే మీకు క్షమాపణ. మా అపరాధస్తుల్ని మేము క్షమించినట్లుగా మా అపరాధములు దేవా, ఐఎమ్ ఫర్గివింగ్ లార్డ్. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. Forgive your colleagues, your friends, your so-called friends, whoever it is. Forgive. ఎంతో మందికి తల్లిదండ్రుల మీదే అపరాధ భావము, తల్లిదండ్రుల మీద ద్వేషము, భార్య మీదే, భర్త మీదే. Forgive. క్షమించబడతనే కానీ ఇల్లు కట్టబడదు. క్షమించబడతనే కానీ కుటుంబం కట్టబడదు. ప్రేమ ఉండాలంట. ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని క్షమిస్తుంది. యూ నీడ్ టు ఫర్గివ్. దేవా, నాకు నూతన హృదయాన్ని దయచే ప్రభా. మీరు నిజంగా వారిని క్షమించినట్లయితే, డోంట్ ఆస్క్ హౌ కెన్ ఐ ఫర్గివ్ ఆఫ్టర్ ఆల్ దట్ దే హావ్ డన్. వాళ్ళు చేసినంత చేసిన తర్వాత ఎలా క్షమిస్తాను అనొద్దు. అలాగంటే మీకు క్షమాపణ లేదు. మీకు నిత్యాగ్ని, మీకు టార్మెంట్ లైఫ్, మీకు ఒంటరి జీవితం, మీకు చేతకాని బాధ, వేదన జీవితము. వేధించబడతారు. యు నీడ్ టు ఫర్గివ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. మీలో ఉండే విషయం బయటికి పోవాలండి. ఇప్పుడు మీ దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు విషయాన్ని బయటికి కక్కేయాలి. మీలో నుండి బయటకు వచ్చేయాలి. యూ హ్యావ్ టు జస్ట్ కన్ఫెస్. యూ నీడ్ టు కన్ఫెస్. యూ నీడ్ టు లెట్ ఇట్ అవుట్. బయటకు వదిలేయాలి. Forgive them.
మీ నోటితో చెప్పాలి. కీప్ టెల్లింగ్. ఈరోజు ఒక్కరోజు చెప్తాం మాత్రమే కాదు, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కూడా మీ రోజంతా చెప్పుకోలేమో. మేబీ కొన్ని రోజులు చెప్పుకుంటా ఉండాలేమో. మళ్ళీ చేదు జ్ఞాపకాలు అపవాది జ్ఞాపకం చేస్తూ ఉంటాడేమో. కానీ మీరు ఒప్పుకుంటా ఉండాలి. ఐ ఫర్గివ్, నేను వాళ్ళని క్షమించా, నేను వాళ్ళని క్షమిస్తున్నా, నేను వాళ్ళని క్షమించా, నేను వాళ్ళని క్షమిస్తున్నా. మీరు నిజంగా వారిని క్షమించినట్లయితే ఈ సమయంలో దేవుని క్షమాపణ వేడుకోండి. దేవుని క్షమాపణ వేడుకోండి. దేవా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషములు క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా గాయాలను మానుకో ప్రభా, నన్ను నూతనపరిచయ్యా, నాకు కావాల్సిన స్వస్థత దయచేయ్యా, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత అయ్యా, నా జీవితంలో నెమ్మది నీవు దయచే ప్రభా. నెమ్మది లేదు, విసికి వేసారిన జీవితం. ఆ దేవుడిని అడగండి, ఆయన బాగు చేస్తాడండి, బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే కదా, ఆయన బాగు చేస్తాడు. రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానంటాడు. నిజముగా మీరు ఒప్పుకుంటే, ఆయన చేతిలో సమర్పించుకుంటే, ఈరోజు యేసు ప్రభు సిద్ధముగా ఉన్నాడండి. మీలో రాతి హృదయాన్ని తీసివేసి మీకు మాంస హృదయాన్ని ఇస్తానికి ఆశపడుతున్నాడు ఆయన. అడగండి, దేవా, నాలో నూతన హృదయాన్ని దయచేయి, నాకు నూతన మనసు దయచేయి, నీ దృష్టి నాకు దయచేయి. అడుగుతారా? ఇక్కడ ఎవరైనా నిజంగా యేసు అనుగ్రహిస్తున్న స్వతంత్రత కావాలంటే మీరు ప్రార్థన చేయాలి. మౌనంగా ఉంటే స్వతంత్రత రాదు, మౌనంగా ఉంటే స్వస్థత రాదు, మౌనంగా ఉంటే జీవితం బాగుపడదండి. ఆయన క్షమాపణ కావాల్సిన వారు వేడుకోవాలంట. మీరు నిజంగా ఆయన క్షమాపణ వేడి ఆయన సమాధానం మీరు పొందుకున్నట్లయితే ఈ సమయంలో మీరు చేయవలసింది ఇంకొకటి ఉంది. మొదటిది ఏంటంటే మీరు క్షమించాలి. రెండోది ఏంటంటే మీరు క్షమాపణ వేడుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద ఈవిల్. దేవునికి సమర్పించుకోవాలంటే అపవాదిని ఎదిరించాలంట. అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడంట. ఇంతవరకు అపవాది మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాడేమో, కానీ ఈ టైం, దిస్ ఇస్ ద టైం యూ క్యాస్ట్ హిమ్ అవుట్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సమయంలో మీరు అపవాదిని ఎదిరించండి. అపవాదికి నా మీద, నా జీవితం పై నీకు అధికారం లేదు. అపవాది నీకు నా జీవితంలో చోటు లేదు. అపవాది నా ఆత్మ, శరీరం, మనసు యేసు సొత్తు, నీకు నా మీద అధికారం లేదు. చెప్పండి, యూ క్యాస్ట్ హిమ్ అవుట్, యూ సెండ్ హిమ్ అవుట్. నాలో ఏ శాపం వెళ్తానికి వీల్లేదు ప్రభా, నేను ఎదిరిస్తున్నాను ప్రభా. ప్రతి శాపపరచు ఆత్మలో, ప్రతి గర్వపు ఆత్మ, ప్రతి చీకటి ప్రభావము, ప్రతి మోసపరచు ఆత్మలో, ప్రతి మ్యానిపులేషన్ స్పిరిట్, ప్రతి అనారోగ్యపరచు ఆత్మలో, ప్రతి ఫెయిల్యూర్ స్పిరిట్ ప్రభా, ప్రతి నిరుత్సాహ ఆత్మ, ప్రతి భయపెట్టు ఆత్మ నాలో నజరేయుడైన యేసు నామములో బయటికి పోవాలి. దేవుని చేతిలో సమర్పించుకుని అపవాదిని ఎదిరిద్దామండి. కన్ఫెషన్స్ ఆల్సో. నేను యేసు రక్తము ద్వారా ముద్రించబడిన వ్యక్తిని. చెప్పండి, మీరు చెప్పండి. యేసు ప్రభు నా కాపరి, ఆయన నీతి ద్వారా నేను స్థిరపరచబడుతున్నాను, ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడుతున్నాను. నేను విశ్వాసమైన డాలుని ఎత్తిపెట్టి అపవాది బాణాలను అణిచివేస్తున్నాను. నేను విశ్వాసముతో నేను పోరాడుతున్నాను. నేను విశ్వాసము ద్వారా క్షమిస్తున్నాను. నేను విశ్వాసము ద్వారానే జీవిస్తాను. నా దేవుడు నాకు సమస్తం మేలు చేస్తాడు. నా దేవుడు సమస్త విషయంలో నడిపిస్తాడు. నా దేవుడు నా అవమానాన్నంతా కొట్టివేస్తాడు. నా దేవుడు నా కీడునంతా మేలుగా మారుస్తాడు. మీరు నమ్మాలండి. నమ్మితే చెప్పండి, దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. నాకు విరోధంగా లిగిస్తున్న ప్రతి ఆయుధాన్ని నేను ఎదురిస్తున్నాను. No weapon that formed against thee shall prosper. Every tongue that rises against thee I shall condemn thee. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో, నాకు విరోధంగా లిగిస్తున్న ప్రతి నాలుగుని యేసు నామములో ఎదిరిస్తున్నాను ఇప్పుడే. దేవా, నీ శక్తి దయచేయ, నీ జయము దయచేయ. హెచ్చింపు నీ దగ్గర నుండి వచ్చేది, వర్ధలింపు నీ దగ్గర నుండి వచ్చేది, జయము నీ దగ్గర నుండి వచ్చేది.
దీవెన ఆశీర్వాదం నీదే నుండి వచ్చేది. ఇదిగో దేవా, నీ బిడ్డలు నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఒక్కసారి చూడు ప్రభా, నీ బిడ్డలు చూడు, నీ గాయపడిన హస్తంతో ముట్టు ప్రభా. ఒక్కసారి నీ బిడ్డల జీవితాన్ని దర్శించు, ఒక్కసారి వాడిని స్థిరపరచు, బలపరచు దేవా. నీవు చూచుచున్నావు దేవుడు, నువ్వు ఎరిగొన్న దేవుడు, నువ్వు సమస్తం గ్రహించిన దేవుడివి అయ్యా. నీ దగ్గర నుండి ఏది మేము దాచలేం ప్రభా, నీ సమస్తం ఎరిగిన సర్వజ్ఞానివి ప్రభా. నీ బిడ్డల దోషాలని అయ్యా నువ్వు తుడిచివేయమని వేడుకుంటున్నామా. క్షమాపణ అడిగిన ప్రతి ఒక్కరిని తుడిచివేయ ప్రభా. యేసు రక్తము సిద్ధంగా ఉంది కదా ప్రభా, మేము నమ్ముతున్నామయ్యా. యేసు రక్తము ద్వారా మమ్మల్ని కడగమని వేడుకుంటాము, మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటాము, మమ్మల్ని నూతనపరచమని వేడుకుంటాము, మమ్మల్ని క్రీస్తు యేసు స్వరూపంలోకి మలచమని వేడుకుంటాము ప్రభా. ఇక నీ బిడ్డల్ని ఎవరు అపవాది దాడి చేయకూడదయ్యా, ఎవరు అణిచిపెట్టకూడదయ్యా. ఏ జీవితాలు అణిచిపెట్టబడిన జీవితాలు ఉండడానికి వీల్లేదు ప్రభా. ఇక్కడ అపవాది ద్వారా ఎన్ని సంవత్సరములు, ఎన్ని తరములు, ఎంత కాలంగా అణిచివేయబడిన జీవితంలో అయినా కూడా నజరేయుడైన యేసు నామములో దేవుని వాక్యం ద్వారా వారికి విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. సమాధానాన్ని పాడు చూస్తూ కలవరం పెడుతూ అపవాది మాటలు, అపవాది వ్యక్తులు ఎవరెవరైతే నీ బిడ్డలు దాడి చేస్తున్నారో వారి పక్షాన నిలిచి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీ బిడ్డల పట్ల అయ్యా నీ చిత్తము మాత్రమే జరగాలయ్యా. ఎటువంటి కలవరపరిచే కార్యములు, కలవరపరిచే వ్యక్తులైనా సరే నజరేయుడైన యేసు నామములో లయమైపోనుగా ఆజ్ఞాపిస్తున్నాము. ఈరోజు వాక్యం అయిన రీతిగా ప్రభా, మేము క్షమించి క్షమాపణ పొందుకున్న వారుగా, అటువంటి వారి జీవితంలో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏదైనా సరే బ్లెస్డ్ అండ్ సెక్యూర్డ్ బై యూ లార్డ్. మేము ఒక్క తలుపు అపవాది తెరుస్తే మొత్తం నాశనమే కదవయ్యా. దోచుకుంటానికి, నాశనం చేస్తానికి, హత్య చేస్తానికి వస్తున్నాడు కదయ్యా. కానీ మాకు సమృద్ధి జీవితానికి వచ్చిన దేవా, సమృద్ధి జీవితాన్ని ఇస్తానికి వచ్చిన దేవా, నీ ద్వారంగా నీ బిడ్డలకి అన్ని విషయాల్లో సమృద్ధి దయచేయ్యా. ఆకాశ పక్షులు పోషించే దేవుడు, అడవి పూలను అలంకరించే దేవుడివి, మేము వాటికన్నా విలువైన వారమని తెలియజేసిన దేవా. నీ బిడ్డల జీవితాలు ఏ కొరత, లోటు ఉండనవద్దు. నువ్వు మమ్మల్ని చేసిన విధానంలో మేము జీవించే కృపను మాకు దయచి, పైనున్న వాటికి ఆశపడేవారుగా, ఎత్తైన శిఖరంలో ఉండేవారుగా, నీ మహిమార్థమై నిన్ను ఘనపరిచే జీవితంలో కలిగిన వారుగా, నీ కృప కనికరంతో మమ్మల్ని నడిపించి వర్ధిల్లింపజేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి చేసిన ప్రార్థనకి జవాబు నేను దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.